గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. హయత్ నగర్ లోని బంజారా కాలనీలో మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర సరుకులతో పాటు సామాన్లన్నీ తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను పునరావాస కేంద్రాలకు తరలించాలని, తమకు ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హయత్ నగర్లోని బంజారా కాలనీలో పూర్తి స్థాయిలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు నిండడంతో ఈ యొక్క కాలనీకి పూర్తి స్థాయిలో వరద నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాలనీ వాసులు బంజారా కాలనీలో రెంటుకుంటున్న వారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నివాసం ఉన్నవారు పూర్తి స్థాయిలో వారి ఇల్లు నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మోకాళ్ళ లోతు ఈ యొక్క నీరు ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొద్దిగా వర్షం పడిన సమయంలో వచ్చినటువంటి నీటిని కొద్దిగా తోడేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత కొంత నిద్రలోకి జారుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క వరద వచ్చి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారు ఇవాళ ఉదయం నుంచి కూడా పస్తులు ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వారి వంట సామాగ్రి కావచ్చు, నిత్యావసర సరుకులన్నీ కూడా తడిసిపోయాయి. కూర్చునేందుకు కూడా స్థలం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వరదకు వచ్చినటువంటి అనేక క్రిమికీటకాలు కావచ్చు, మరోవైపు ఇందులో పాములు సైతం కూడా వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నప్పటికీ ఏమీ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మోకాళ్ళ లోతు ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు? ఇంతకు ముందుకు ఎప్పుడైనా ఈ విధంగా అయ్యిందా? 3 సంవత్సరాల కింద వచ్చినాయి, మళ్ళీ ఇవాళ వచ్చినాయి సార్. మీరు ఇక్కడ రెంట్కుంటున్నారా? మీదేనా సార్? రెంట్కే ఉంటున్నాం సార్. 10ంటికి వర్షం వచ్చింది, నీళ్ళు మొత్తం పోసినాం సార్. నీళ్ళు మొత్తం పోసినాం. ఇప్పుడు మళ్ళా నీ పండుకోపోతే అలాగే మళ్ళా ఈ మొత్తం నైట్ మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. ఇళ్లలోకి మొత్తం మోకాళ్ళలోతు నీరు చేరింది. మీరు రాత్రి నుంచి నిద్ర లేకుండా ఉన్నారు? నిద్రలేదు సార్, అసలుకి రాత్రి నిద్ర లేదు. పొద్దాగా పోయి అక్కడ పోయి పండుకున్నాం సార్. మేము ఆ గడ్డ మీద పోయి పండుకున్నాం. ఏం పని చేస్తుంటారు మీరు? పని చేస్తాం సార్. బాక్సులు పోతాం, అవి పోతాం సార్. అంతే, మట్టి పని చేసి బతుకుటే వాళ్ళం మేము సార్. ఉన్నటువంటి సామాగ్రి వాటితో పాటు మొత్తం మునిగిపోయినాయి సార్. బియ్యం మునిగిపోయినాయి, బొచ్చెలు మునిగిపోయినాయి, అన్ని మునిగిపోయినాయి సార్. అసలు రాత్రి నిద్రకోలేదు సార్. ఏంటి ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా మోకాళ్ళ లోతు వాటర్ ఉంది. ఇక్కడ కూర్చోవడానికి నిద్రపోవడానికి కూడా మీకు ఏరియా లేదు, స్థలం కూడా లేదు. మరోవైపు బయట వాష్రూమ్ కూడా చూస్తున్నాం. ఆ వాష్రూమ్లో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందులోకి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వారు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి మీది ఎక్కడ స్వస్థలం ఏంటి? ఖమ్మం సార్, మాది ఖమ్మం సార్. మా ఖమ్మం అయితే మేము వచ్చినాం, ఇది బతకడానికి వచ్చినాం సార్. మేము ఏం పనులు లేక మేము కూడా బతకడానికి వచ్చినాం సార్. ఇక మేము వండుకోవడానికి కూడా పరిస్థితి లేకుండా అయింది మా పని. పొయ్యిలకి ఎంత ఉప్మారావు పెట్టారు కదా, తిన్న మేలుకోకుండా అంతే సార్. మీరు వండుకోవడానికి కూడా లేదు? ఏం పరిస్థితి ఏం లేదు సార్. అటు నెలలు అటు వండుకుంటాం సార్. అన్ని తడిచిపోయినాయి, బాటలు గట్ట అన్ని తడిచిపోయినాయి, ఇక వండుకునేవి అన్ని తడిచిపోయినాయి. ఇంకేమున్నాయి సార్ మాకు వండుకోవటానికి కూడా? ఉప్మారావు పెట్టారు సార్, ఇక అదే తిన్ను మేలుకోకుండా ఉన్నాం సార్. తాగటానికి మంచిలు కూడా ప్యాకెట్లు లేదు. ఏమంటారు ఇక్కడ ఉన్న లీడర్లు కావచ్చు, అధికారులు ఎవరైనా వచ్చారా? ఏంది వచ్చారులే కానీ ఏం మాట్లాడలేదు సార్. మరి కదా ఇంకా అంతేగా మన ఎవరైనా పట్టించుకుంటారా సార్? మాకు వచ్చిపోయేటోళ్ళం. నాకు చిన్న పిల్లగాడు సార్. నైట్ వచ్చిన వర్షానికి 2ంటికి నీళ్ళు వచ్చింది కూడా తెలియదు మాకు. పొద్దున్న దాకా పని చేసుకొని వస్తాం, తడిచిపోయి లేచిన చిన్న పిల్లగాడిని ఎత్తుకొని ఎటర్లలో కూడా తెలియక ఆ సెంటర్లో నిలబడ్డం. 1 నుంచి పొద్దున్న దాకా, పొద్దున్న తెల్లారిన దాకా నిలబడ్డం. ఎవరు వచ్చిర్రు పొద్దున టిఫిన్ పెట్టిరు వెళ్ళి చూస్తారు కానీ ఎవరు కూడా ఏమి ఇవ్వట్లే, ఏం చేయట్లేరు. సగం మందికి అందలేదు. మేమైతే తినలే, మేమైతే అట్లనే ఉన్నాం సార్. మా ఇంట్లో నీళ్ళు అన్నీ పోయినాయి. అసలు పడుకోవడానికి ఉయ్యాలేయడానికి కూడా తీరు, అసలు గిన్నె చింత కూడా లేదు. మా ఇంటికాడ నుంచి మొన్ననే తీసుకొని వచ్చినాం. మా మాయకు చెయ్యి ఇరిగింది. అసలుకి పాలు కాగబెట్టడానికి కూడా అసలు వీలు లేకుండా అయిపోయింది. ఫుడ్ తినిపెట్టడానికి కూడా, టాబ్లెట్లు వేసుకోవడానికి కూడా వాటర్ లేవన్నా అసలు మా ఇంట్లో కూడా. ఒక చుక్క వాటర్ లేవు. మొత్తం ఈ డ్రైనేజ్ నీళ్లు నిండిపోయినాయి. ఒకళ్ళు ఇంటికి పోదామన్నా కూడా ఎవరు రానియట్లేదు. సెంటర్లోనే కూర్చొని ఉన్నాం.
ఇంకేం చేయాలో కూడా తొలవట్లేదు. తెల్ల నుంచి నైట్ దాకా. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న దాకా మంచిగా ఉంటుంది, 5 కాగానే వర్షం పడుతుంది. మళ్ళీ ఇవాళ కూడా సాయంత్రం వర్షం పడదంటే మాకు అసలు మొత్తానికే నిండిపోతాయి. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మాకు. అది నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు, అసలు ఎప్పుడు మేము పనికి వెళ్తాం కూడా తెలియదు. అప్పటిదాకా రోడ్ల మీద కూర్చోవడమే మా పరిస్థితి. ఏమైంది, లోపలికి వెళ్ళిపోయినా నీళ్ళు కొట్టుకుపోయినా, చిన్న పిల్లలు ఉన్నారు, ఒకళ్ళ ఇంటికి రానిత్తలేదు. పిల్లగాళ్ళకి ఆకలి అంటారు, టిఫిన్ కనిపోతే సరిగా అందలేదు. ఒక వాటర్ కావాలట, వాటర్ ఎవరిత్తలేదు. కనీసం త్రాగునీరు తాగేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారు వెంట తెచ్చుకున్నటువంటి ఇళ్లలో ఉండేటటువంటి సామాగ్రి కావచ్చు, వాటితో పాటుగానే నిత్యావసర సరుకులు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కూడా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వారు రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి వాష్రూమ్ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ వాష్రూమ్కు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఓవరాల్గా వీరికి ఫుడ్ కావచ్చు, మరోవైపు ఫుడ్తో పాటుగానే త్రాగునీటి కూడా దక్కడం లేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో కూడా ఎక్కడ ఏముందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నీట మునిగినటువంటి ఈ యొక్క బంజారా కాలనీకి సంబంధించి కూడా ఇక్కడ నివాసం ఉండేటటువంటి వారందరూ నిన్న రాత్రి నుంచి ఇవే పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ నీరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వాటి ఉధృతి వరుసగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనకు గమనించుకోవచ్చు, చిన్నారులు కనుక కాలు జారి పడిపోతే ఎక్కడ కొట్టుకుపోతారు అనేటటువంటి ప్రమాదకరమైన స్థితిలో కూడా ఈ యొక్క వాటర్ ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ డ్రైనేజీ ఉంది అనేది కూడా, గుంతలు ఎక్కడ ఉన్నాయి, డ్రైనేజీ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా కొంత ఉధృతిగా ఇక్కడ ఎగువ ప్రాంతాల్లో అటు ఇంజాపూర్ చెరువు ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా కూడా ఈ లోతట్టు ప్రాంతాలకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ఈ యొక్క కాలనీ వాసులు ఉన్నారు. ఏందమ్మా, నిన్నటి నుంచి సిచ్యువేషన్ ఈ విధంగానే ఉందా? నిన్నటి నుంచి నిన్న 8 కాంచి ఇదే పరిస్థితి. మేము కూర్చోవటం, మా పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని నిలబడటం, మా సామాను మొత్తం కొట్టుకపోయినాయి. మేము మా పిల్లలు తీసుకుపోయి ఆ డాబా మీద ఉంచినాం. ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం, వాటర్లో టిఫిన్ పెట్టుకున్నాం. ఇప్పుడు వండుకొని తినకి బొచ్చ బోల ఏమి లేదు మాకు. బట్టలు గ్యాస్ మొత్తం కొట్టుకపోయినాయి. ఇగో చూడండి సార్, అది పరిస్థితి. ఇగో చూడండి, ఇగో ఇదే సార్ మాది. నీట ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు చిన్నారులు కూడా ఎక్కడ గల్లంత అయిపోతారు అనేటటువంటి భయభ్రాంతులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము ఒక ఇంటిని పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కింద ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా నీట తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ ఇళ్లలోకి చేరలేనటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. చిన్నారులు, చంటి పాపలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రెగ్యులర్గా ఇంత పెద్ద ఉధృతి మాత్రం ఎప్పుడూ చూడలేదు. గత 5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున వరద రాలేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. మరోవైపు హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క నీటిని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వరద ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్న వారిని వెనువెంటనే కూడా ఇతర ప్రాంతాలకు తరలించాలనేటటువంటిది కూడా, సురక్షిత ప్రాంతాలకు, క్యాంపులకు తరలించాలనేటటువంటి విజ్ఞప్తులు కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు పూర్తిగా నీట మునగడంతో ఆహారానికి కూడా నోచుకోలేకపోతా ఉన్నాం. కనీసం త్రాగునీరు తాగేందుకు నీరు కూడా లేదనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉంటాను నాయన. 3 దమ్ములు ఇట్టినే వచ్చినాయి. 3 దమ్ములు ఇట్టినే వచ్చినాయి. ఇదే బాధపడతాను. మరి అధికారులు, లీడర్లు, ఇక్కడ ఉండే వాళ్ళు పట్టించుకోవడం లేదా? ఎవరు పట్టించుకోలేదు సార్, ఎవరు పట్టించుకోలేదు. ఇక అట్నే పోతారు, ఇట్నే వస్తారు. ఏం చెప్తారు? ఏం చెప్పినాం, ఇప్పుడు చెప్పినట్టే అప్పుడు కూడా చెప్పినా ఏం పట్టించుకోలేదు. మరి ఏమి ఇస్తారో ఏం కాదో. మరి ఇప్పుడు బట్టలు కాంచి, ఇప్పుడు ఒంటి మీద బట్టలు కాంచిపోయినాయి నాయన. మాకేమి లేవు. అట్టినే ఉన్నాం, బెడ్ మంచం మీద కూర్చొని పిల్లల్ని బండ పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాం తెల్లని దాకా. ఈ పరిస్థితి ఏంది గోస? ఆకలి అంటారు పిల్లలు. ఏ ఇంటికి పోతే ఎవరు వేస్తారు?
అందరి ఇళ్ళల్లో వరదలే వచ్చినాయి అమ్మ, మేము వండలేదు అంటారు. ఏ ఇంటికి పోయి ఏమనుకొచ్చుకోవాలా మేము? తాగటానికి కూడా మంచి ఇల్లు, మరి ఏం తాగాల, మేము తినాలా? అధికారులు ఇతర ప్రాంతాలకు ఏమైనా తీసుకువెళ్తాం అనేటటువంటి ఏమైనా చెప్పిరా మీకు? ఏం చెప్పలేదు సాయి, మాకేం చెప్పలే, మాకేం చెప్పలే. బువ్వ లేదు, బుగ్గి లేదు, ఏది లేదు బిడ్డ, ఏది లేదు, ఏకాలేదు. కనీసానికి బువ్వ ఏదో ఒకటి కొంచెం ఈ 2 రోజుల మందం మాకు తెచ్చి పెడితే కొద్దిగా మా కడుపు చల్లగా ఉంటుంది. అది మా ఆలోచన అంతే సార్. ఇద్దరు తీసుకోపోతే మేము వెళ్తాం, ఇలా ఉండలేము. కొట్టుకోపోతున్నాం నైట్, పిల్లలు మేము కొట్టుకోపోతున్నాం, ఎవరినైనా ఎత్తుకులాడుకోము. ఈ పిల్లలు కొట్టుకపోతే దొరుకుతారా నాయన మాకు అని మా బాధ మాకే ఉంది నాయన. మా కష్టాలు ఏందో, మా బాధలు ఏందో తీర్చండి. స్థాయిలో కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, అంతేకాకుండా వారికి ఆర్థిక సాయం కూడా చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా నిలబడే ఉన్నాం, ఇళ్లలో నించునేటటువంటి చోటు కూడా లేదు. బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినా కానీ భారీగా వర్షం కారణంగా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా అటు కూర్చోలేకుండా నిద్రపోకుండా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా ఉదయం ఎవరో దాతలు అల్పాహారం అందిస్తే, టిఫిన్స్ అందిస్తే చేశాము, అది కూడా అరాకొరాగా చేశాము. ఇప్పుడు మధ్యాహ్నం సమయం గడుస్తూ ఉంది, వండుకునేందుకు గ్యాస్ కూడా లేనటువంటి పరిస్థితి, నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంతో పాటు కానీ పప్పులు, ఉప్పులు అన్నీ కూడా నేలపాలయ్యాయి, నీటి పాలయ్యాయి అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా పూర్తి స్థాయిలో తమను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలనేటటువంటి ప్రతిపాదన కూడా పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల పిల్లలు కూడా ఇక్కడ చేరుకొని ఉండడంతో కూడా కొంత ఎక్కువగా వాటర్ ఫ్లో ఉండటం వల్ల వారు కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెనువెంటనే కూడా సురక్షిత ప్రాంతాలకు